వెల్కమ్ బ్యాక్ టు కోడ్ విత్ సిద్ధార్థ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక బిగినర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నామండి. అదే డాటా టైప్. ఇక్కడ ఎజెండా వచ్చేసి ఈ వీడియోతో మనము కంప్లీట్గా డాటా టైప్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాము. పైథాన్కి ఎందుకు ఈ డాటా టైప్స్ అనే అవసరం, ఇంకా స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా విత్ మల్టిపుల్ డాటా టైప్స్ గురించి రన్ చేసి కూడా చూద్దాం అన్నమాట. ఇక్కడ ఎజెండా వచ్చేసి ఏంటంటే డాటా టైప్స్ అంటే ఏంటి, అసలు డాటా టైప్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, దానికి ఒక క్లాసిఫికేషన్ చూద్దాము. ఫర్దర్గా ఫండమెంటల్ డాటా టైప్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ డాటా టైప్స్ని ఎలా యూజ్ చేస్తాం, దాని యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ఇంకా స్మాల్ పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామండి. ఇక్కడ డాటా టైప్స్ అంటే దాని యొక్క బుక్ డెఫినేషన్ చూస్తే ఏ డాటా టైప్ టెల్స్ పైథాన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. అంటే ఒక డాటా టైప్ అనేది చెప్తుంది అనమాట పైథాన్కి ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది, ఆ ఒక కంటైనర్లో స్టోర్ అవుతుంది అని. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక వాటర్ని ఒక ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేస్తున్నాం. ఎంత అమౌంట్ ఆఫ్ క్వాంటిటీని స్టోర్ చేస్తున్నాము ఆ కంటైనర్లో చెప్పేదే డాటా టైప్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ రైస్ ఉంది, ఆ రైస్ని మనం ఒక బ్యాగ్లో స్టోర్ చేస్తున్నాము. ఎంత అమౌంట్ ఆఫ్ రైస్ని ఆ బ్యాగ్లో స్టోర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 kg ఆఫ్ రైస్ని బ్యాగ్లో స్టోర్ చేస్తున్నాం కదా, ఆ అమౌంట్ ఆఫ్ ఎంతైతే రైస్ని స్టోర్ చేస్తున్నామో అది చెప్తుంది అనమాట పైథాన్కి, ఇంత అమౌంట్ ఆఫ్ డాటాని స్టోర్ చేస్తున్నాము అని. అదే డాటా టైప్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇక్కడ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. ఇది డాటా టైప్ కాబట్టి డాటా టైప్ డాట్ పీవై అని ఒక ఫైల్ని క్రియేట్ చేశా. డాట్ పీవై అనే ఎక్స్టెన్షన్ తోటి ఎప్పుడైనా మనం సేవ్ చేయాలన్నమాట, ఎందుకంటే మనం రన్ చేసేది పైథాన్ ప్రోగ్రామ్ కాబట్టి. ఇక్కడ నేను నేమ్ ఈక్వల్స్ టు సిద్ధార్థ అని ఇచ్చాను అనుకోండి. దాని తర్వాత రూల్ నెంబర్ ఈక్వల్స్ టు సంథింగ్ 176 అని ఇచ్చాను అనుకోండి. దాని తర్వాత ఈజ్ పాస్డ్ ఇన్ ఎగ్జామ్ సంథింగ్ ఈజ్ పాస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇచ్చాను అనుకోండి. దాని తర్వాత నేను ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా నేమ్ని. నేను నేమ్ని ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ సిద్ధార్థ అని అవుట్పుట్లో డిస్ప్లే అయింది. అదేవిధంగా నేనేం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా ఒక రూల్ నెంబర్ని, రూల్ అని ఇచ్చా, రూల్ నెంబర్ని ఇద్దాం. అదేవిధంగా రూల్ నెంబర్ని ప్రింట్ చేద్దాం. ఇంకా ఈజ్ పాస్డ్ అని కూడా ప్రింట్ చేద్దామండి. అని చేస్తే ఇక్కడ మనకు అవుట్పుట్లో సిద్ధార్థ అని నేమ్, ఇంకా రూల్ నెంబరు, ఇంకా ఇస్ ట్రూ చెక్ చేస్తున్నా కండిషన్ అనేది ట్రూ కదా అని, అంటే ట్రూ అని డిస్ప్లే అయింది. ఇక్కడ నేమ్ అనేది ఏంటి, ఒక స్ట్రింగ్, అంటే డాటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ అన్నమాట. సో మనకు ఆ నేమ్లో ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డాటాని స్టోర్ చేసినాము ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ మనము ప్రింట్ టైప్ ఫంక్షన్ వాడి చెక్ చేస్తామండి. ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్ అండ్ ప్రింట్, ఇక్కడ మనం ఫస్ట్ టైప్ నేమ్ అనే వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డాటా టైప్ని స్టోర్ చేసుకుని చూద్దాం. ఫస్ట్ నేను సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ మనకు స్ట్రింగ్ అని డిస్ప్లే అయిందండి అవుట్పుట్లో. అదేవిధంగా ఇక్కడ రూల్ నెంబర్ని ఇంటిజర్లో ఇచ్చా, సో అది ఏ డాటా టైప్ని ప్రింట్ చేస్తే చూద్దామండి ఒకసారి. ప్రింట్ టైప్ ఆఫ్ రూల్ నెంబర్ అని ఇచ్చాను అనుకోండి. నేను మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్లో ఇంటిజర్ అని డిస్ప్లే అయింది. అంటే ఆ డాటా టైప్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట పైథాన్కి ఐడెంటిఫై చేసేందుకు ఏ టైప్ ఆఫ్ డాటాని స్టోర్ చేస్తున్నాము అని. ఇక్కడ మళ్ళీ నేను ప్రింట్ చేస్తున్నా ఈజ్ పాస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఆ ట్రూ అనేది ఏంటి, బులియన్ వాల్యూ కదా. సో నేను ఇక్కడ టైప్ ఫంక్షన్ వాడి ప్రింట్ చేస్తున్నా అది ఏ టైప్ ఆఫ్ డాటా టైప్ని స్టోర్ చేసుకుంటుంది అని. సో ఈ విధంగా నేను మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తే నాకు ఇక్కడ ఏమొచ్చింది, బులియన్ వాల్యూ అని డిస్ప్లే అయింది. అంటే ఇక్కడ బేసికల్గా ఈ డాటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైథాన్కి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. ఏ టైప్ ఆఫ్ డాటాని ఈ నేమ్ అనే వేరియబుల్లో, ఈ రూల్ నెంబర్ అనే వేరియబుల్లో అని స్టోర్ చేస్తున్నామని. ఇక్కడ వై డాటా టైప్స్ ఆర్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఈ డాటా టైప్స్ అనేవి ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ ఈ డాటా టైప్స్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ కనుక ఈ డాటా టైప్స్ లేకపోతే పైథాన్ అనేది అర్థం చేసుకోదు ఏ టైప్ ఆఫ్ డాటాని స్టోర్ చేసుకుంటున్నాము, ఏ టైప్ ఆఫ్ నెంబర్ని స్టోర్ చేస్తున్నాము
ఒక వేరియబుల్లో ఎలా ఎటువంటి టెక్స్ట్ని స్టోర్ చేస్తున్నాము, అసలు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక కండిషన్ని బేస్ చేసుకొని, లేదా ఒక వేరియబుల్లో ఎలా ఐడెంటిఫై చేయాలి వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని, మళ్ళీ కలెక్షన్ ఎలా ఐడెంటిఫై చేయాలో కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అంటే మెమరీ అలొకేషన్ అనేది ఎలా జరుగుతుందో కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట ఈ పైథాన్. ఇక్కడ మనం డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తున్నాం, కానీ ఈ డాట్ టైప్స్ లేకపోతే ఈ పైథాన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏ టైప్ ఆఫ్ డాటాని పర్ఫామ్ చేస్తున్నాము అని, ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నామని. ఇక్కడ దాని యొక్క క్లాసిఫికేషన్ చూస్తే బేసికల్గా డాట్ టైప్స్ అనేవి 2 వేస్గా క్లాసిఫై అయినాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్ డాట్ టైప్స్, సెకండ్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ డాట్ టైప్స్. ఈ వీడియోలో మనం జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే చూద్దామండి. ఫర్దర్గా అప్కమింగ్ వీడియోస్లో మనము ఇండివిజువల్గా ఈ డాట్ టైప్స్ గురించి మీకు క్లారిటీ అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మనం ఫండమెంటల్ డాట్ టైప్ చూస్తే ఈ ఫండమెంటల్ డాట్ టైప్స్ అనేవి బేసికల్గా 4 టైప్స్గా క్లాసిఫై అయినాయండి. ఒకటి వచ్చేసి ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ అన్నమాట. దాని యొక్క ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ నేను ఇంటిజర్ వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను అనుకోండి, ఇంటిజర్లో ఇచ్చా. ఇంకోటి వచ్చేసి మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90.0 అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నేను నేమ్ ఈక్వల్స్ టు సిద్ధార్థ అని స్ట్రింగ్లో ఇచ్చా. హిస్టరీ ఈజ్ ఈక్వల్స్ టు ఇస్ పాస్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ట్రూ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ నేను ఇంటిజర్ ఏజ్ అనే వేరియబుల్లో ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేసా, మార్క్స్ అనే వేరియబుల్లో ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేసా, నేమ్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసా, ఈస్ పాస్ ఈజ్ ఈక్వల్స్ టు బులియన్ వాల్యూని స్టోర్ చేసా. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా ఒక్కొక్కటిగా ప్రింట్ చేస్తే ఇక్కడ నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది డిస్ప్లే అవుతుందంటే దాని యొక్క ఏజ్ 20 అని డిస్ప్లే అయింది ఇంటీజర్గా. ఇప్పుడు నేను దాని యొక్క టైప్ని చెక్ చేయాలనుకుంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్, ఏ టైప్ ఆఫ్ డాట్ టైప్ని స్టోర్ చేసాం ఆ ఏజ్ అనే వేరియబుల్లో చెక్ చేస్తే, కానీ మళ్ళీ రన్ చేసి చూస్తే మనకు ఇంటీజర్ అని డిస్ప్లే అయిందండి ఇక్కడ. ఇక నెక్స్ట్ మార్క్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డాట్ టైప్ని స్టోర్ చేసుకుంది చూస్తే కనుక ప్రింట్ మార్క్స్ని ప్రింట్ చేస్తున్నానండి. దాని తర్వాత దాని యొక్క డాట్ టైప్ని ప్రింట్ చేస్తున్నా ఈ టైప్ అనే ఫంక్షన్ని వాడి. మళ్ళీ రన్ చేసి చూస్తే నాకు ఇక్కడ అవుట్పుట్లో దాని యొక్క మార్క్స్ 90.0 అని ఫ్లోట్ వాల్యూ డిస్ప్లే అయింది. ఇక్కడ దాని యొక్క టైప్ వచ్చేసి ఏంటి, ఫ్లోట్ అన్నమాట. ఇక్కడ నేను నేమ్ అనేది ఏంటి, ఒక స్ట్రింగ్లో ఇచ్చా. సో పైథాన్కి ఎలా తెలవాలి అది వేరియబుల్లో స్టోర్ చేసిన స్ట్రింగ్ అని అంటే మనకు అర్థమయ్యేలా ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ప్రింట్ చేద్దాం నేమ్, ఇంకా దాని యొక్క టైప్ని ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్ అని ప్రింట్ చేస్తే, సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ నేమ్ వచ్చేసి ఏంటి, స్ట్రింగ్లో ఇచ్చాం కదా, సో సిద్ధార్థ. సో దాని యొక్క డాట్ టైప్ వచ్చేసి ఏంటి, స్ట్రింగ్ అన్నమాట. అదేవిధంగా మనము ఇస్ పాజ్డ్ ప్రింట్ చేద్దాం, అది డాట్ టైప్ ఏంటో చూద్దాం. టైప్ అనే ఫంక్షన్ వాడి చెక్ చేస్తున్నా. అదేవిధంగా సేమ్ మళ్ళీ దీన్ని రన్ చేసి చూస్తే ఈస్ పాజ్డ్ అనేది ఎలా ఇచ్చాము, బులియన్ వాల్యూ, ఒక కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎలా చెప్తామండి, అది వేరియబుల్లో స్టోర్ చేసిన డాటా అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని ఎలా చెప్తాము, ఒక బులియన్ వాల్యూని చూసుకొని ఒక బులియన్ డాట్ టైప్ని యూజ్ చేసుకొని చెప్తామన్నమాట వెదర్ కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఇదే దాని యొక్క డాట్ టైప్ వచ్చేసి బులియన్ అని డిస్ప్లే అయిందనమాట. సో ఈ విధంగా ఫండమెంటల్ డాట్ టైప్స్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కాంప్లెక్స్ డాట్ టైప్స్ చూస్తే ఈ కాంప్లెక్స్ డాట్ టైప్స్ మనము కలెక్షన్ డాట్ టైప్స్ అని కూడా అంటాం అనమాట, లేదా నాన్ ప్రిమిటివ్ డాట్ టైప్స్ కూడా అంటాం అనమాట. ఇక్కడ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనేవి ఇవన్నీ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ డాట్ టైప్స్ అనమాట. ఇక్కడ మనము చూస్తే కనుక లిస్ట్ అంటే ఏంటి, ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేయడం అనమాట. ఇక్కడ చూపిస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఏం చేస్తుందంటే ఒక
ఆర్డర్డ్ కలెక్షన్ లేదా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ లిస్ట్. ఈ టపుల్ ఏం చేస్తుంది, ఓన్లీ ఫిక్స్డ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సెట్ ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఉన్న వాల్యూస్ మాత్రం స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్జీబీ కలర్స్ని మనం చేంజ్ చేయరాదు కదా, ఆ విధంగా. ఇక్కడ డిక్షనరీకి ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ నేమ్, ఏజ్, లైక్ మార్క్స్ అలా తీసుకుంటాం కదా. డిక్షనరీ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఒక కీ వాల్యూ పేర్స్ని. దాని యొక్క ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, లిస్ట్ని మనము ఒక స్క్వేర్ బ్రాకెట్లో స్టోర్ చేస్తాం అనమాట. లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ అనే మీకు అర్థం కావాలని సింపుల్గా లిస్ట్ అని డాట్ టైప్ తోటి వేరియబుల్ ఇచ్చానండి. లిస్ట్లో మనం ఏం చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ డాట్ టైప్నైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇంటిజర్, ఫ్లోట్, డెసిమల్, స్ట్రింగ్ అలా ఏ విధంగా డాట్ టైప్నైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఏ టైప్ ఆఫ్ డాటానైనా. నేను ప్రింట్ చేస్తున్నా ఈ లిస్ట్ని. ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్లో ఏం డిస్ప్లే అయింది, సో 1 to 3.5 ఫ్లోట్ వాల్యూ ఇంకా స్ట్రింగ్ వాల్యూ సిద్ధార్థ డిస్ప్లే అయింది. అదేవిధంగా లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు టపుల్లో ఓన్లీ ఫిక్స్డ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటామండి. ఇక్కడ నేనేం చేస్తున్నా, ఆర్జీబీ కలర్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం అని చెప్పాను కదా సెట్కి. ఇప్పుడు టపుల్కి ఎలా అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా, లైక్ 1 3 5 7 అని ఇచ్చాను అనుకోండి. ప్రింట్ చేస్తున్నా ఒక ఆర్డర్డ్ వాల్యూస్ని. ఇక్కడ నేను టపుల్ని ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ 1 3 5 7 మాత్రమే ప్రింట్ అయింది. ఇక్కడ నేను సెట్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక సెట్లోని యూనిక్ ఉన్న వాల్యూస్ మాత్రమే స్టోర్ చేస్తాం అనమాట. అంటే యూనిక్ అంటే ఏంటి, డిఫరెంట్ ఉన్న వాల్యూస్ మాత్రమే స్టోర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీబీ కలర్స్ అని చెప్పాను కదా. ఆర్జీబీ కలర్స్ ఏంటి, రెడ్, గ్రీన్ ఇంకా బ్లూ అని చెప్పాను కదా. సో అంటే యూనిక్ అనమాట. ఫర్దర్గా అవి ఇష్టం ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఫర్దర్గా డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట అందులోనే. ఇక్కడ నేను ఈ సెట్ని ప్రింట్ చేస్తే ఇక్కడ నాకు ఏం డిస్ప్లే అయింది, సో బ్లూ, గ్రీన్, రెడ్ అని డిస్ప్లే అయింది. సెట్లో ఎప్పుడైనా ఈ ఫ్లవర్ బ్రాకెట్తో రిప్రజెంట్ చేస్తామండి. ఇక్కడ డిక్షనరీస్ అంటే ఏంటి, ఒక కీ వాల్యూ పేర్స్. ఇక్కడ నేను డిక్ట్ అనే వేరియబుల్లో కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకుంటే, ఇక్కడ నేమ్ అనేది ఏంటి, నేమ్ అనే దాన్ని నేను స్ట్రింగ్లో ఇస్తున్నా. అంటే క్యారెక్టర్ని ఎప్పుడైనా మనం స్ట్రింగ్లోనే ఇవ్వాలండి, లేకుంటే అది ఎర్రర్ని త్రో చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ నేను ఏజ్ ఇస్తున్నాను, ఏజ్ 20 అని ఇచ్చి ప్రింట్ చేస్తున్నా, లైక్ డిక్షనరీ అని. ఇక్కడ ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్లో ఏం డిస్ప్లే అయింది, సో నేమ్ సిద్ధార్థ, ఏజ్ 20 అని డిస్ప్లే అయింది కదా. అదేవిధంగా మనం ఇదే డిక్షనరీలో ఏవన్నా వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ స్టూడెంట్ యొక్క డాటాని కానీ ఏదైనా ఫర్దర్గా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాంప్లెక్స్ డాటా టైప్స్ గురించే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు సింపుల్గా ఒక అసైన్మెంట్ ఇచ్చానండి. ఏంటంటే మీరు క్రియేట్ చేయండి ఒక నేమ్లో ఒక సంథింగ్ క్యారెక్టర్ని ఇచ్చుకోండి, ఏజ్ ఇవ్వండి, హైట్, ఈ స్టూడెంట్ బులియన్ వాల్యూ ఇవ్వండి, ప్రింట్ చేయండి ఆల్ వేరియబుల్స్ని అండ్ దెన్ డాట్ టైప్స్ని. సో ఇవన్నీ మీరు పర్ఫామ్ చేసిన తర్వాత, విఎస్ కోడ్లో రన్ చేసి చూసిన తర్వాత మీకు వచ్చిన అవుట్పుట్ని నా ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో డిస్ప్లే చేయండి. నేను ఒక్కొక్కరిగా ఆన్సర్ని చెక్ చేసి మీకు నేను రిప్లై ఇస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆపరేటర్స్ అనే టాపిక్ గురించి చెప్తానండి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో then don't forget to click on subscribe button. We will see in the next video. Till then, bye bye.